నవంబర్ నెల 2024లో వచ్చేటటువంటి పండగలేంటి? మంచి ముహూర్తాలు, ఆ తర్వాత మంచి ఏ ఏ పనులు ఈ నెలలో చేసుకోవచ్చు, ఏయి చేయకూడదు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ నెలలో చూద్దాం. నవంబర్ నెలలో మొట్టమొదట 1వ తేదీ ఆశ్వయుజ మాసం అమావాస్య వచ్చింది ఆ రోజు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం, అలాగే ఆకాశదీప ప్రారంభం ఆ రోజు. కేదార వ్రతం కూడా మనం ఆ రోజు చేసుకోవచ్చు. అలాగే మంత్రతంత్ర శాస్త్రాల్లో ఆ ఉపాసనలు చేసేటటువంటి వాళ్ళంతా కూడా ప్రతి అమావాస్యకు కూడా మంత్రసిద్ధి కోసం ఈరోజు అమ్మవార్లు ఆ మంత్రాలను కనుక జపం చేసినట్లయితే బ్రహ్మాండంగా సిద్ధిస్తాయి. ఇకపోతే 2వ తేదీ ఆ రోజు నుంచి ఇక కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది మనకి. కార్తీక శుక్ల పాడ్యమి ఆ రోజు. కాబట్టి మనము అఖండ దీపాన్ని ప్రారంభం చేసేస్తాం అన్నమాట. ఆ రోజు నుంచి పూజలు స్టార్ట్. కార్తీక మాసంలో ఇంకా 30 రోజులు వరుస పెట్టి ప్రతిరోజు శివాలయాలకు వెళ్ళిపోతాం. ఇక 3వ తేదీ వచ్చేసరికి చంద్ర దర్శనం, యమ విద్య, ఆ తర్వాత భగినీహస్త భోజనం, అన్నా చెల్లెళ్ళ పండుగ. కాబట్టి ఈ రోజున 3వ రోజున భగినీహస్త భోజనం అంటే ఏంటంటే అన్నలు చెల్లెళ్ళు ఇళ్ళకి వెళ్ళి భోజనం చేయాలి. అప్పుడు ఆ అన్నల యొక్క ఆయుర్దాయం పెరుగుతుంది చెల్లెళ్ళు భోజనం పెడితే అని చెప్పేసి యముని యొక్క చెల్లులైనటువంటి యామని ఆమె వెళుతుందన్నమాట. ఆమె వెళ్ళి భోజనం చేస్తుంది. అక్కడి నుంచి ఈ సాంప్రదాయం మనకు వచ్చింది. ఇక 4వ తేదీ దగ్గరికి వచ్చేసరికి మనకి కార్తీక శుక్ల తదియ మామూలు రోజే ఈరోజు కార్తీక మాసం దీపారాధన చేసుకుంటాం. కార్తీక సోమవారం శివాలయాలకు వెళ్తాం. ఇకపోతే 5వ తేదీ వచ్చేసరికి ఆశ్వయుజ శుక్ల చవితి, ఆ రోజు నాగుల చవితి అంటాం. కాబట్టి ఆ రోజు నాగుల చవితి పండగ చేసుకుంటాము. కార్తీక మాసంలో శివాలయాలకు వెళ్ళడం, ఉపవాసం ఉండడం, చిమ్మిల్ని నైవేద్యంగా పెట్టి చేస్తాం. పుట్టల్లో పాలన వేస్తాం, కానీ గుడ్లు అవి వేయకండి. ఆ పాలు కూడా బయట పెడితే సరిపోతుంది, అందులో వేసేస్తున్నారు. ఉక్కిరి బిక్కిరే పాములు ఏమైనా ఉంటే చచ్చిపోతాయి అవి. కాబట్టి అయినా సరే వేస్తారు కాబట్టి అక్కడ పక్కన పెడితే తాగుతాయి. అలాగే శివుడికి అభిషేకం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేస్తే సరిపోతుంది. ఇక 6వ తేదీన ఇది నాగపంచమి అని అంటాం. ఈరోజు కూడా మూలా నక్షత్రం వచ్చింది. ఈ రోజున కూడా కార్తీక శివ పూజలు, మరి చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఓం శరవణ భవ అంటూ మీరు సొంతంగా పాలన అభిషేకం చేసుకుంటే సరిపోతుంది. ఇక 7వ తేదీ వచ్చేసరికి మామూలుగా ఆశ్వయుజ శుక్ల షష్ఠి, ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసుకుంటారు. కార్తీక దీపాలు ఎలాగో పెట్టుకుంటారు. ఇక 8వ తేదీ వచ్చేసరికి ప్రత్యేకించి ఏమి లేదు, శుక్రవారం కార్తీక శుక్ల సప్తమి, ఆ రోజు చక్కగా శివాలయాలకు వెళ్ళడం, ఆ దండాలు పెట్టుకోవడం, అలాగే దీపాలు వెలిగించుకోవడం, ఇవన్నీ కూడా చేస్తాం. ఇక 9వ తేదీ దగ్గరికి వచ్చేసరికి కార్తీక శుక్ల అష్టమి ఆ రోజు. కాబట్టి ఈ రోజున కూడా మనం ఏం చేస్తామంటే చక్కగా కార్తీక మాసం పూజలు, శివాలయాలకు వెళ్ళడం, పూజలు చేసుకోవడం చేస్తాం. ఇక 10వ తేదీ దగ్గరికి వచ్చేసరికి మనము ఆదివారము కార్తీక శుక్ల నవమి, ఆ రోజు శివాలయాలకు వెళ్ళడం, ప్రొద్దున్నే కార్తీక స్నానాలు, నదీ స్నానాలు, ఆకాశ దీపాలు పెట్టడుకోవడం, ఒత్తులు వదులుకోవడం, నదుల్లో పూజలు చేసుకోవడం, ఇవి శివుడికి అభిషేకాలు ఇవి. ఇక 11వ తేదీ వచ్చేసరికి యాజ్ఞవల్క్య జయంతి, ఆ రోజు వృశ్చిక సంక్రమణం. కాబట్టి ఆ రోజున ప్రత్యేకించి మంత్రతంత్ర శాస్త్రాలు చేసేవాళ్ళు జపాలు చేసుకోవచ్చు. ఆ రోజు కార్తీక సోమవారం 2వ వారం కాబట్టి బ్రహ్మాండంగా మనకి శివుడి అభిషేకాలు, శివాలయ దర్శనాలు ఇవన్నీ కూడా చేస్తాం. ఇక 12వ తేదీ వచ్చేసరికి మతత్రయ ఏకాదశి, ఆ రోజు ఉపవాసం ఉండాలా. అలాగే శివాలయాలకు వెళ్ళి, అలాగే శ్రీమన్నారాయణమూర్తి యొక్క గుళ్ళకు కూడా వెళ్ళి ఏకాదశి ఉపవాసం, నిర్జల ఉపవాసం, నీళ్ళు కూడా తీసుకోకుండా చేసుకోవాలి. ఇక 13వ తేదీ వచ్చేసరికి క్షీరాబ్ధి ద్వాదశి, చిలుకు ద్వాదశి అని మనం అంటాము. కాబట్టి ఈ రోజున మనకి అందరూ కూడా శ్రీమన్నారాయణమూర్తి గుళ్ళకెళ్ళి చిలుకు ద్వాదశి పండుగ మనం చేసుకొని స్వామివారి దర్శనం చేసుకొని దీపాలే పెట్టుకుంటాం. ఇక 14వ తేదీ వచ్చేసరికి గురునానక్ జయంతి, నెహ్రూ జయంతి, చిల్డ్రన్స్ డే ఆ రోజు. కాబట్టి స్కూళ్ళకు వెళ్ళడం, పిల్లలు సిక్కులు గురునానక్ గుడులకు వెళ్ళడం, మనం కూడా హిందువులు కార్తీక మాసంలో పూజలు చేసుకోవడం జరుగుతుంది శివాలయాలకు వెళ్ళి. ఇక కార్తీక పౌర్ణమి 15వ తేదీ చాలా గొప్ప దినము. ఆ రోజు దీపారాధనలు చేస్తాము శివాలయంలో. తర్వాత నదులకు మనం పూజ చేస్తాము. మహాకార్తీకి జ్వాలా తోరణం, ఆ తర్వాత కార్తీక వర్తోద్యాపనం, తర్వాత అక్కడ గుళ్ళల్లో ఎగరేసి దేవతలను కూడా మనం ఆహ్వానిస్తాం అన్నమాట రమ్మని. ఇక 16వ తేదీ వచ్చేసరికి కార్తీక బహుళ పాడ్యమి, ఆ రోజు మరి
ఆ రోజు మనం శుభ్రంగా వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవడం, కార్తీక మాసంలో కార్తీక గుళ్ళకెళ్ళి దీపారాధనలు అవి చేసుకోవడం. ఇక 17వ తేదీ వచ్చేసరికి కార్తీక బహుళ విధియ. ఆ రోజు కూడా మనం శివాలయాలకు వెళ్ళి దండం పెట్టుకోవడం తప్ప ప్రత్యేకమైనటువంటి రోజు ఏం కాదు ఆ రోజు. ఇక 3వ వారము వచ్చేసరికి 18 సుధీంద్రబాబు ఆరాధన అంటాము. ఆయన ఒక అవధూత అనమాట. అయితే ఇక్కడ 18వ తేదీన కార్తీక సోమవారం, 3వ సోమవారం శివాలయాలకు వెళ్ళి మనం పూజలు చేసుకోవడము, తర్వాత కార్తీక వ్రతాలు, దామోదర వ్రతాలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇక 19వ తేదీ వరకు వచ్చేసరికి కార్తీక బహుళ చవితి. ఆ రోజు సంకష్టహార చతుర్థి అనమాట. ఆ రోజు శుభ్రంగా వినాయకుడి వ్రతాన్ని మనం చేసుకుంటాం, సంకటహార చతుర్థి వ్రతాన్ని చేసుకుంటాం. అలాగే కార్తీక మాసంలో శివుడికి పూజలు అవన్నీ కూడా చేసుకుంటాం. ఇక 20వ తేదీ వచ్చేసరికి కార్తీక బహుళ పంచమి. అన్నీ కూడా శుభకార్యాలు చేసుకోవచ్చు, పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, వివాహాలు, అన్నప్రాసనలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. 21 వచ్చేసరికి గురువారం షష్ఠి, బహుళ షష్ఠి, కోర్టు కేసులు ఆ రోజు కొత్తగా ప్రారంభించుకోవడము, అన్నప్రాసనలు చేసుకోవడము, ఆ తర్వాత దేవాలయ సందర్శనాలు, ప్రయాణాలు చేసుకోవచ్చు. 22 వచ్చేసరికి మీకు కార్తీక బహుళ సప్తమి, సాధారణ దేవాలయాలకు వెళ్ళడము, ఆ తర్వాత సముద్ర స్నానాలు, నదీ స్నానాలు చేసుకోవాలా. 23 వచ్చేసరికి కార్తీక బహుళ అష్టమి. ఈ రోజును కూడా మనము శివాలయాలకు వెళ్ళడం, శనీశ్వర దేవాలయాలకు వెళ్ళడం, వెంకటేశ్వర స్వామి గుళ్ళకి వెళ్ళడం, తర్వాత కార్తీక మాస తలంటు స్నానాలు, నదీ స్నానాలు చేసుకొని దీపాలు ఇవన్నీ వెలిగించడం. ఇక 24 వచ్చేసరికి కార్తీక బహుళ నవమి. ఆ రోజున మనము అంతా కూడా చక్కగా పూజలు చేస్తాము, కార్తీక మాసం శివాలయాల సందర్శనాలు చేసుకుంటాము. ఇక 25 వచ్చేసరికి కార్తీక బహుళ దశమి. ఆ రోజు అన్నీ కూడా కొత్త పనులు మనం స్టార్ట్ చేసుకోవచ్చు. దశమి రోజున చక్కగా వెంకటేశ్వర స్వామి దర్శనాలు, శివాలయ అభిషేకాలు. ఆఖరి కార్తీక సోమవారం కాబట్టి భక్తులంతా కూడా శివాలయాల్లో కిటకిటలాడుతుంటే మీ ఇళ్లలో కూడా మీరు శివుడికి అభిషేకాలు చేసుకోవచ్చు. ఇక 26వ తేదీ వచ్చేసరికి మనకి మతత్రయ ఏకాదశి అనమాట ఆ రోజు. కాబట్టి మళ్ళీ నిర్జల ఉపవాసం చేస్తాము. మనం పూజలు పునస్కారాలు చేసి ఆ రోజున ఏమి తినకుండా ఉపవాసం అది ఉంటాం. 27వ తేదీ వచ్చేసరికి బహుళ కార్తీక బహుళ ద్వాదశి. ఈ రోజున భోజనాలు చేస్తాం. మధ్యాహ్నం ఏకాదశి ఉపవాస దీక్షను వదిలేసి తర్వాత శుభ్రంగా మనం స్వామివారికి, శివుడికి అభిషేకాలు, మరి అలాగే వెంకటేశ్వర స్వామికి పూజలు పునస్కారాలు. ఇక 28 వచ్చేసరికి కార్తీక బహుళ త్రయోదశి. ఈరోజు కూడా అన్నప్రాసనలు చేసుకోవడం, వివాహాలు చేసుకోవడం, పెళ్ళిళ్ళు కుదుర్చుకోవడం ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇక 29వ తేదీ వచ్చేసరికి మాస శివరాత్రి. ఆ రోజు చక్కగా కార్తీక మాసంలో వచ్చినటువంటి ఈ మాస శివరాత్రి చాలా పరమ పవిత్రమైనది. ఈరోజు శివాలయాలకు వెళ్తారు, శివుడికి అభిషేకాలు చేసుకుంటారు నమ్మకాలు చమకాలతో, అలాగే రకరకాల పదార్థాలతో అభిషేకాలు చేసుకుంటారు. ఇక 30వ తేదీ ఆఖరిది వచ్చేసరికి కార్తీక మాసము ఆఖరి అయిపోతుంది, బహుళ చతుర్దశి, కార్తీక బహుళ చతుర్దశి. ఆ రోజు శుభ్రంగా శనీశ్వరుడికి మన అభిషేకాలు చేసుకోవాలా. జగద్గురు శనీశ్వరుడు. అలాగే శివాలయాలకు వెళ్ళండి, శివుడికి పూజలు అన్నీ కూడా చేసుకుంటారు. శుభకార్యాలు అన్నీ కూడా వాళ్ళు ప్రయాణాలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ నవంబర్ 2024లో వచ్చేటటువంటి ఇవన్నీ కూడా అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు, ఇవి కూడా నిషిద్ధం లేవు. శుభమస్తు.